చేసి బీసీలలో ఉన్నటువంటి 5% రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేసి ముస్లిం పతం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్నగాక మొన్న మీ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు వారు మాట్లాడిన వీడియో కూడా ఉన్నది, మీరందరూ కూడా చూసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పినాడు స్పష్టంగా. మేము బీజేపీ అంటే హిందువుల పార్టీ అనలే, బీజేపీ పార్టీనే సెక్యులర్ పార్టీ. ముస్లింల హక్కులను మేము కాపాడుతున్నాం. ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ తెచ్చింది మేము. ముస్లింలు కూడా బాగుపడాలి అని, వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలి అని చెప్పి ఎక్కడైతే ఎంఐఎం లాంటి పార్టీలు అక్కడ అభివృద్ధి జరగకుండా, ప్రజలకి వివేకం లేకుండా, ప్రజలకు అవేర్నెస్ లేకుండా చేస్తున్నారో అక్కడ వాళ్ళ పెత్తనం తక్కువ చేసి ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలితాలన్నీ కూడా ప్రజలకు చేరువ కావాలి అని ముస్లింలు కూడా మనుషులే అని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాన్ని మీరు చూపించుకుంటా, మీకు యాదుకుందో లేదో మీ పక్కన కూర్చున్నటువంటి మీ రైట్ హ్యాండ్ షబ్బీర్ అలీ గారిని పాత బస్తీకి పోతే ఆడ గతంలో పాత బస్తీల తీవ్రవాదులు చనిపోతే తీవ్రవాదుల ర్యాలీలో వాళ్ళ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆ రోజు షబ్బీర్ అలీ గారు. తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి కేవలం ముస్లింల ఓట్ల కోసం. తీవ్రవాదులకు ముస్లింలకు ఏం సంబంధం అండి? తీవ్రవాది ముస్లిం అయితే నువ్వు సపోర్ట్ చేస్తావా? అంటే ఓటు బ్యాంకు రాజకీయం చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే బీజేపీ పార్టీ చేసిందా? వాళ్ళ పార్టీ నాయకులు గతంలో కాసు కృష్ణారెడ్డి గారు పాత బస్తీలకు పోతే మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వచ్చినావని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేవారు. గుద్దుపాలు పట్టుకొని ఎలగొట్టిరు, పారగొట్టిరు. ఓవైసీ కర్రలు పట్టుకొని ఎంటబడ్డాడు పోలీసు వాళ్ళు ఎప్పటి. ఈ చరిత్ర ఏం తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఒక్కసారి భగవంతుని దయ వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం కళ్ళమంతా తయారు చేస్తే పండిన వాటిలో వచ్చి ఎవడో ఎత్తుకపోయినట్టు, వెనకట దొరలు ఎత్తుకపోయినట్టు ఇవాళ తీర ఎన్నికల సమయాల కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అయిన దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలు ఆశీర్వదించిండ్రు, సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొదటి పెద్ద దొర కంటే ఎక్కువ ఆయన చిన్న దొరగా మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ 6 గ్యారెంటీలల్లో ఏ గ్యారెంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి, చెప్పిపోండి ఓట్లకి. అది చేతగాట్లే మీకు. ఆ దేవుని మీద ఒట్టేసి, ఈ దేవుని మీద ఒట్టేసి, ఆ రాముని మీద ఒట్టేసి నువ్వు డిసెంబర్ 9 అంటివి అయిపోయాయి. డిసెంబర్ 9 అయిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 100 రోజులు అంటివి అయిపోయాయి. 100 రోజులు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా గ్యారెంటీలు అమలు చేస్తాము, అమలు చేసిన దానికి రెఫరెండంగానే ఎన్నికలకు పోతామంటివి అయిపోయాయి. మళ్ళీ ఇవాళ ఏమంటున్నావు? కొత్త రాగం ఆగస్టు 15 అంటున్నావు. అంటే ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి. అయిపోతే ఆయనతో జనానికి గుండు గీకొచ్చు. తర్వాత నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద, డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మహిళలకు అకౌంట్లలో 2500 ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేత కానీ రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు. డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరు? సమాధానం చెప్పండి. మహిళల అకౌంట్లో 2500 ఎందుకు ఇస్తలేరు? సమాధానం చెప్పండి. మీడియా ఉన్నది, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. గ్యారంటీగా 400 పైసలకు స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది. దాంట్లో భాగంగా పాలమూరు కూడా ఒక సీట్. యాక్చువల్గా దేశానికి కేసీఆర్ అన్నం పెడితే బీజేపీ వాళ్ళు అక్షింతలు పెట్టి ఓట్లాడుతున్నారంటే కేసీఆర్ అన్నం పెట్టుడు ఏంటంటే
అంటే దేశంలో ఎక్కడ పట్టలు వంటలేవు, దేశంలో ఎక్కడ ఎవరికి బువ్వలేదు. అసలు నిజం చెప్పాలంటే అన్నం తినే రాష్ట్రాలు మన సౌత్ ఇండియాలోనే ఉంటాయి. నార్త్ ఇండియా అంతా కూడా వాళ్ళు రొట్టె గోధుమలే రొట్టె చేసుకుని తింటాం. మనం ఒక 3-4 రాష్ట్రాలలోనే అన్నం మేజర్గా తింటాం. ఆ 3-4 రాష్ట్రాలలో కూడా కొంత పర్సంటేజ్ రొట్టెలే తింటాం. మనం తినేటువంటి భోజనము మనకున్నటువంటి రాష్ట్రాలలో సమృద్ధిగా పడుతుంది. తెలంగాణలో వడ్లు పడుతాయి, ఆంధ్రప్రదేశ్లో వడ్లు పడుతాయి, మీకు కర్ణాటక తమిళనాడులో వడ్లు పండుతాయి. ఏడు తక్కువ పడుతుంది. ఎక్కడైనా తక్కువ పడితే ఇవాళ దేశంలో నిజంగానే మొత్తం కరువు కాటకాలతో ఉంటే మనం అన్నం పెట్టినామని చెప్పుకున్నా అదొక లెక్క. ఇప్పుడు దేశానికి మోడీ గారు అక్షంతలు వంచుతున్నారంటే తప్పేమున్నది? అక్షంతలు వస్తే తప్పేమున్నది? బ్రహ్మాండమైనటువంటి గుడి 500 ఏళ్ల నుంచి ఇవాళ ఒక చిన్న పాకలో ఉన్నటువంటి రాముడికి, మన ఆరాధ్య దైవానికి, ఇవాళ భారతదేశం అంతా ఆరాధ్య దైవంగా పిలుచుకునేటువంటి దేవుడికి ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక శుభం తప్పేమున్నది? దేవుడు రక్షణ ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ఒక మంచి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళ మీద కదా. ఇవాళ వాళ్ళ కొడుకు నిన్నటిదాకా నేను నాస్తికున్నాను చెప్పిన కొడుకు ఇలా పోయి దేవుడికి దండం పెట్టుకొని గుడిమెట్ల కూడా గర్భగుడి కూడా కూర్చున్నాడు. తప్పలేదన్నాడు. అంటే పదవి పోయేసరికి దేవుని లెక్క తెలిసింది. ఇలా మీ కొడుకు ఎందుకు పోయి దండం పెట్టుకుంటున్నాడు సమాధానం చెప్పి. మీ కొడుకు నాస్తికుడే కదా, మరి ఎందుకు పోయి దండం పెట్టుకుంటున్నాడో కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. మేము బరాబర్ చెప్తున్నాం, మేము దేవుణ్ణి నమ్ముతాం, మేము రాముడిని నమ్ముతాం, మేము అక్షింతలు వంచుతాం, మేము భజనలు చేస్తాం, మా సాంప్రదాయాన్ని, భారతదేశ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తాం. కొంతమంది అంటే ఒక వర్గం మాత్రమే మల్టీమిలియన్ లేట్ అవుతుంది అక్కడ వెళ్ళిపోతుంది. మేము అధికారంలోకి వస్తే ఈ కార్పొరేట్ వ్యవస్థ కూగట్ వేలతో ప్రతిరేస్తాము. దేశాన్ని మళ్ళీ అంటే పేదవాడి సెంట్రిక్ అంటే కేంద్రంగా మేము ఆ ఆర్థిక వ్యవస్థ ఉండగలుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు అని చెప్పి ఇందాకనే చెప్పాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఆయనకు అవగాహన లేదు. భారతీయ జనతా పార్టీ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆయనకు అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తుమ్మితో ఊసిపోయే ముక్కట రుచిగా మన పూలకు గట్లా ఉండే. అంటే ఇట్లా ఉప్పు అంటే దూదిపింజ లెక్క ఎగిరిపోయేటట్టు. ఏనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక దేశాలు భారతదేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశంగా ఎన్నడూ కూడా చూడాలి. కానీ 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఏందో దాన్ని ఒకసారి చూసుకొని నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళను ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఏంది, మనం ఈ ఎకనామికల్ కండిషన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది స్టడీ చేసి ఇవాళ డిజిటల్ ఇండియా చేసి మనకు లావాదేవీలన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా మనకు ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసి ఇవాళ ఇంటర్నెట్ని ప్రతి ఇంటికి గల్లీకి కూడా పోయేటట్టుగా చేసి ఇవాళ డిజిటలైజేషన్ చేసి ఫోన్పేలు, పేటిఎం, గూగుల్ పే చేసి దీన్ని మొత్తం సిస్టమ్ని ఇంటర్లింక్ చేసి నల్లధనం లేకుండా చేసి డిమానిటైజేషన్ చేస్తే ఇవాళ మన పేమెంట్స్ మొత్తం కూడా వైట్ ట్రాన్సాక్షన్ అయింది. ఇవాళ లెక్క తీస్తే భారతదేశము మొత్తం ప్రపంచంలో 5వ సుస్థిర ఆర్థిక దేశం ఉన్నది. అది తెలియదు. ఇంకొక 2 ఏళ్ళు అయితే 3వ సుస్థిరమైనటువంటి దేశంగా ఉంటుంది భారతదేశం. ఇవాళ చైనా లాంటి దేశాలను ఎవరు నమ్మతలేడు, అమెరికా లాంటి దేశాన్ని ఎవరు నమ్మతలేడు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే భారతదేశంకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మనకు ఉన్నటువంటి విదేశాలకు మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంత బలంగా ఉంటే వాళ్ళంతా నమ్ముతారు. భారతదేశంలో పెట్టుబడి పెడితే ఇవాళ మోడీ గ్యారెంటీ. గతంలో భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు రాలే. భారతదేశం ప్రధానమంత్రి వస్తుందంటేనే ఎన్నడొకనాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అమెరికా ప్రధానమంత్రి లాంటి. కానీ ఇవాళ గేటు బయటకు వచ్చి రిసీవ్ తీసుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చి విమానం ఎక్కిస్తున్నారు. అది ఇవాళ భారతదేశ స్టాండర్డ్. ఇక్కడ లోకల్కి వచ్చేటప్పుడు పరిస్థితికి వచ్చేసరికి గతంలో మోదీ గారు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తున్నారు. అపర్భద్ర పోలవరానికి ఇచ్చినటువంటి జాతీయ హోదా తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. రైట్. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్కి అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అది కాళేశ్వరం కావచ్చు, ఇంకేదైనా ప్రాజెక్ట్ కావచ్చు,
ఒక జాతీయ హోదా రావాలి ఒక ప్రాజెక్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్గా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉండాలి. మేము ఇట్లా ఒక ప్రాజెక్టు కట్టదలుచుకున్నాము, ఈ ప్రాజెక్టు వల్ల ఈ ఎకరాలకు నీళ్ళు వస్తాయి, మాకు జాతీయ హోదా ఇవ్వండి అంటే 100% కంట్రిబ్యూషన్ కేంద్రం ఇచ్చి కేంద్రం కంట్రోల్లోకి తీసుకొని కట్టాలి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విషయంలోనైనా 100% కేంద్రాన్ని చేయించిందా? ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం కావాలనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి ఒక రిప్రజెంటేషన్ మీరు సెంట్రల్కి ఇవ్వండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి నివేదిక ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏ విధమైనటువంటి కరప్షన్ లేకుండా, ఏ విధమైనటువంటి నష్టం లేకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది, ముఖ్యంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారండి. ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ తీస్తారండి, అందులో ముస్లిమ్స్ ఉన్న 2% తెలంగాణలో అది కూడా తీస్తారని చెప్పి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కూడా అది నిజంగా రిజర్వేషన్ తీయబోతుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చిన రిజర్వేషన్లను మార్చము అని చెప్పారు మోడీ గారు, దేశ ప్రధాని చెప్పింది. మళ్ళీ అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ గారే బతికొచ్చి రిజర్వేషన్లు మార్చండి అంటే కూడా మేము తీసేయము అని చెప్పారు. చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, అంబేద్కర్ గారు లాంటి పెద్ద మనిషిని ఆయన పదవికి రాజీనామా చేసి పోయేలాగా హ్యూమిలియేట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు పివి నరసింహారావు గారు లాంటి ప్రధాని ఉన్న నాడే కదా ఆర్థిక సంస్కరణలు జరిగినాయి భారతదేశంలో. ఆనాడు కూడా పివి నరసింహారావు గారి లాంటి వ్యక్తిని ఎట్లా అవమానించి వారి పార్థివ దేహానికి కూడా అంత్యక్రియలు ఢిల్లీలో జరగకుండా తెలంగాణకు పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్. వాళ్ళు అంబేద్కర్ గారి గురించి, వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడే తెలివి వాళ్ళకు లేదు, వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు, వాళ్ళకి అవగాహన తెలియదు. వాళ్ళు కదా మీరు రిజర్వేషన్లను మొత్తం మా సిస్టమ్నే మారుస్తున్నది. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, బీసీ రిజర్వేషన్ల నుంచి 5% తీసి ముస్లిం రిజర్వేషన్ చేసింది. ఇవాళ కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే, ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అక్కడ రిజర్వేషన్లను మార్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీట్ పోతున్నారు, గట్లుందనండి కదా. మహబూబ్ నగర్ ఎంపీ పోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీట్ పోతుందని ప్రచారం చేస్తున్నారు గ్రౌండ్లో. అంటే నీ సీటు కిందకే నీళ్ళు వచ్చినాయి కదా, అర్థమైంది కదా. నీ సీటుకే గ్యారంటీ లేదు, రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు. ఇక ఆ గ్యారంటీలకి ఏం గ్యారంటీ ఉన్నది? రేపొద్దున ఆయన మహబూబ్ నగర్ సీటు ఓడిపోయినాక వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతే మళ్ళీ కొత్త ఆయన వస్తాడు, ఆ గ్యారంటీని నేను ఇచ్చినానే నాకేం సంబంధం అంటాడు. కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు యాదించుకోవాలి, రేవంత్ రెడ్డి గారి సీటుకే గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆడికెళ్ళి పైసలు ఇంటికి వస్తే ఈడ 6 గ్యారంటీలు అమలైతాయి అన్నదానికి, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేదానికి అసలు ఆయన గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిండా ముంచిన నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నాయకుడు వంశీచంద్ర రెడ్డి. కాబట్టి తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, మోడీ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. 4 ఎంపీ స్థానాలు ఉంటేనే మనకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అభివృద్ధి ఫలితాలన్నీ కూడా అందేటట్టు చేసినారు. డైరెక్ట్గా ఎవ్వరు బ్రోకర్లు మధ్యలో పైసలు తినకుండా డైరెక్ట్ మీ అకౌంట్లకే డబ్బులు వస్తున్నాయి. అభివృద్ధి అనేది మీ ఇంటికే వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి మోడీ గారిని ప్రధానిగా చేసుకోవాలంటే మహబూబ్ నగర్లో డీకే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి మీద ఒట్టేసి, ఈ దేవుడి మీద ఒట్టేసి, ఆ రాముడి మీద ఒట్టేసి నువ్వు డిసెంబర్ 9 అంటే అయిపోయాయి. డిసెంబర్ 9 అయిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 100 రోజులు అంటే అయిపోయాయి. 100 రోజులు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా గ్యారంటీలు అమలు చేస్తాము, అమలు చేసిన దానికి రెఫరెండంతోనే ఎన్నికలకు పోతామంటివి అయిపోయాయి. మళ్ళీ ఇవాళ ఏమంటున్నావు, కొత్త రావడం ఆగస్టు 15 అంటున్నావు. అంటే ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి. అయిపోతే ఆయన జనానికి గుడ్డు గీకొచ్చు. తర్వాత నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు
అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద, డికే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మహిళలకు అకౌంట్లలో 2,500 ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేత కానీ రేవంత్ రెడ్డి ఇవాళ డికే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నారు. డికే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. మహిళల అకౌంట్లో 2,500 ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. ఇవాళ రైతులకు 15,000 రైతు భరోసా అందరు రైతులకు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పండి. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పండి. మీరు ఇలా వడ్లని కొనుగోలు కేంద్రాలలో కొంటున్నారు కదా, రైతులకు మీరు వడ్లకు కింటంకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. మండలాలకు ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పింది కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇంతవరకు భూమి పూజ చేయలేదు సమాధానం చెప్పండి. గృహజ్యోతి కింద మొత్తం అందరికీ ఇల్లు ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము భూమి జాగున్న వాళ్ళందరికీ అని చెప్పింది కదా, ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో పోవాలి. మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం, మీరు డికే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావాలి. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు. మొన్నేదో ఆప్కి అదాలతో దీంట్లో పోయి మాట్లాడి రాగానే రేవంత్ రెడ్డి గారికి ఆయన 4 ఆకులు ఎక్కువ తెలుసాను అనుకుంటున్నట్టున్నాడు రాహుల్ గాంధీ గారు. ఈయన ఇక్కడ 60 హామీలు పెట్టింది కదా, ఒకటి 6 గ్యారెంటీలు. దీన్ని చూసి వాళ్ళ ఆయన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సంపదలంతా కూడా విభజిస్తారు, ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారు. అంతకంటే ముందు సోనియా గాంధీ గారి ఆస్తి, రేవంత్ రెడ్డి గారి ఆస్తి, వంశీచంద్ గారి ఆస్తి, మా సంతానానికి మేము ఆస్తి ఇవ్వము దేశానికి ఇస్తామని రాసియండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆ ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు. మీరు రాసేయండి పోదాలు. అంటే ఎవరి డబ్బు గుంజుకుంటావు నువ్వు, ఎవరి సెన్సెస్ చేస్తావు, ఎవరి ఆదాయం లెక్క చేస్తావు, నీ చేయబోదాం. అంటే చాతగాని హామీలు, అబద్ధాల హామీలు, ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలో అర్థం కాని పరిస్థితులా, ఎట్లా రాజకీయం చేయాలో అర్థం కాని పరిస్థితులా, ప్రజలు చీత్కరిస్తున్నారు, ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేటువంటి భయంలా మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజన్మభూమి ప్రారంభోత్సవం నడుపుకోలే? అంటే ఇవాళ 80% ఉన్నటువంటి హిందువులు మనుషులు కాదా? 80% హిందువుల మనోభావాలు కాదా? మీరు ముస్లింలయ్యే మనోభావాలు అయితే మరి హిందువులయ్యే మనోభావాలు కాదా? గట్లనే ఒక దర్గానో లేకపోతే ఒక మసీదో ఓపెనింగ్ అయితే మీరు పోకుండా ఉందరా? టోపీలు పెట్టుకొని పోతారు కదా, పోవడం మేము తప్పరంటలేదు. మీరు ఏ మతాన్నైనా ఓట్ల కోసం వాడుకుంటారు, మేము ఏదైనా దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటాం. కాబట్టి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి, వంశీచంద్ గారికి ఇద్దరికీ కూడా మేము చెప్తున్నాం, మీ నోరు జాగ్రత్త. అహంకారంతో దురహంకారంతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన ఆయనను తెలంగాణ ప్రజలు సహించలేదు. తెలంగాణ తెచ్చినందుకు 2 సార్లు అధికారాన్ని ఇచ్చి 3వ సారి ఇంట్లో కూర్చోబెట్టింది. మీరు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినా అని మాట్లాడితే మహబూబ్ నగర్ ప్రజలు కూడా మిమ్మల్ని చిత్కరిస్తారు. మీరు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే